మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆర్పిఎఫ్ అంటే ఏంటి? ఎందుకు స్థాపించారు ఆర్పిఎఫ్ అని? ఆర్పిఎఫ్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అంటే ఇతర కులాలను విద్వేషించడం, ఇతర కులాలను వచ్చేసి ఆర్పిఎఫ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? విజయనగర సామ్రాజ్య నిర్మాణ దిశగా మీకు రెండు ముక్కలు నేను చెప్తాను. అంటే మీరు గుర్రాలెక్కి రాజ్యాన్ని పరిపాలిస్తారా? ఆర్పిఎఫ్ అనే ఒక వ్యవస్థ స్థాపించిన రెడ్డి శేఖర్ రాయల్ గారు ఆర్పిఎఫ్ స్థాపించింది ఆయన రాజకీయంగా ఎదగడానికి, కులం పేరు అడ్డం పెట్టుకొని జోబులు నింపుకోవడానికి అని వాడతారు. అంటే చెప్పాలంటే కొంతమందికి సిగ్గుగా ఉంది. వాళ్ళ యొక్క రాజకీయ అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క సామాజిక అభివృద్ధి కోసం అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాలలో వాళ్ళని అభివృద్ధి చెందే విధంగా చేసి కుల సంఘాలు చాలా ఉన్నాయి. ఈ ఆర్పిఎఫ్ లాంటివి నాకు తెలిసి ఎవరి జిల్లాలో ఒక్కొక్క కుల సంఘాలు పెట్టారు. వీటన్నిటికీ మీరు ఏ విధంగా మీరు అతీతంగా ఉంటారు? వీటికి మీకు ఏం డిఫరెన్స్? మా పెద్దలు చాలా మంది ఎన్నో కుల సంఘాలు ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళ ప్రయత్నాన్ని మేము తప్పు. రాయలసీమలో మీ కాపుల తరపు నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే నిలబడ్డాడు కదండి. 52 స్థానాల్లో మీకు ఉనికి లేదా? బలిజలను రాజకీయంగా అణిచివేయాలని చెప్పి ఈ యొక్క కుల పార్టీలు, రామచంద్రారెడ్డి అనుకుందాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుకుందాం, విలపెల్లి తీసుకుందాం, కిరణ్ కుమార్ రెడ్డి అనుకుందాం, నాదెండ్ల భాస్కర్, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరికీ ఏంటంటే కులానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అనేది రెడ్లకు సంబంధించినటువంటి పార్టీ. అంటే ఎక్కువగా ప్రాతినిధ్యం వాళ్ళకి ఇస్తున్నారు. 5% రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. అది ఎందుకని సాధించలేకపోతున్నారు మీరు? ఇన్ని కుల సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మినిస్టర్లు అయినారు, మీ కులంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఓకే, డిప్యూటీ సీఎంలు అయినారు. ఇన్ని ఉన్నా కూడా 5% మీరు రిజర్వేషన్ ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? కేవలం మమ్మల్ని గెలిపించుకునేటువంటి ఒక పావులుగా బలిజ కాపులు అందరినీ వాడుకుంటారు తప్పితే ఎలక్షన్లప్పుడు ఏమంటారంటే ఈ కులం మాకు ముఖ్యం. మీ స్వలాభం కోసం మీ పర్సనల్ అజెండా ముందర పెట్టుకొని మీరు ఇదే ఆర్పిఎఫ్ అమ్ముడు పోదని గ్యారంటీ ఉందా? మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, దాని తర్వాత సాధారణ కార్యకర్తలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆయా పార్టీలకు పనిచేస్తారు. వాళ్ళ భుజాలు గాయాలు అయిపోయినాయి, జెండాలు మూసి యువతను రాజ్యాధికారాన్ని దగ్గరగా చేయాలనుకుంటారు.